రమేష్ కొడుకు లింగంనేని సంజూష్ ఆస్టన్ మార్టిన్ కారుతో ఢీకొట్టడంతో 26 ఏళ్ల భారతి ప్రాణాలు కోల్పోయారు. ఖరీదైన స్పోర్ట్స్ కార్లు వేగం కోసం తయారవుతాయి, కానీ నగర రోడ్లు రేసింగ్ ట్రాక్లు కావు. కారు ఎంత హై పర్ఫార్మెన్స్ కలిగినదైనా రోడ్డు మీద మాత్రం ట్రాఫిక్ నిబంధనలే వర్తిస్తాయి. అయితే యువతలో పెరుగుతున్న స్పీడ్ కల్చర్ ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఖరీదైన కార్లు కొనుగోలు చేసిన కొందరు బడాబాబుల పిల్లలు వాటి వేగ సామర్థ్యాన్ని సాధారణ రోడ్లపైనే పరీక్షించాలనుకోవడం ప్రమాదాలకు కారణమవుతుంది. స్పీడ్ పెరిగే కొద్దీ డ్రైవర్కు నిర్ణయం తీసుకునే సమయం తగ్గిపోతుంది. ప్రమాదం జరిగితే నష్టం మాత్రం భారీగా ఉంటుంది. లింగంనేని సంజూష్ కేసులో కూడా కారు వేగంగా వచ్చినట్లు సీసీటీవీ ఆధారాల్లో కనిపించిందని పోలీసులు చెబుతున్నారు. ఒక్క క్షణం వేగం ఒక కుటుంబానికి జీవితాంతం తీరని విషాదంగా మారింది. భారతి భోజనం తీసుకుని రోడ్డు దాటుతున్న సమయంలో లింగంనేని సంజూష్ కారుతో ఢీకొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఇక్కడ ప్రశ్న కారు ఎవరిది, ఎంత ఖరీదైనది అన్నది కాదు. స్టీరింగ్ పట్టుకున్న వ్యక్తి బాధ్యతగా డ్రైవ్ చేశాడా లేదా అన్నదే. 6 కోట్ల రూపాయల కారు రోడ్డుపైకి వచ్చినప్పుడు దాని ధరకు తగ్గట్టు ప్రత్యేక హక్కులు రావు, బాధ్యత మాత్రం మరింత పెరగాలి. సంపన్నుల పిల్లలైనా సామాన్యుల పిల్లలైనా వేగ పరిమితులు అందరికీ ఒకటే కావాలి. ప్రమాదం తర్వాత కేసు నమోదు చేయడం మాత్రమే కాదు, వేగం, డ్రైవింగ్ పరిస్థితులు, సీసీటీవీ, ఫోరెన్సిక్ ఆధారాలను పూర్తిగా పరిశీలించాలి. నగరాల్లో స్పీడ్ డ్రైవింగ్ను నియంత్రించేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఖరీదైన కారు ఇవ్వడమే కాదు, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ నేర్పించాలి. ఎందుకంటే కారు విలువ కోట్లల్లో ఉండొచ్చు, కానీ మనిషి ప్రాణానికి ధర కట్టలేం. స్పోర్ట్స్ కార్ వేగం కోసం తయారైన మనుషులను గుద్ది చంపడానికి ఎవరికీ హక్కు లేదు. మరి నగరాల్లో పెరుగుతున్న ఈ స్పీడ్ కల్చర్కు బ్రేక్ ఎవరు వేస్తారు అన్నది తేలాలి.